ఇప్పుడున్న ఇంకా నెగటివ్ ప్రపంచంలో అయితే బయటికి పంపించాలంటేనే భయపడుతున్నారు కదా. అలాంటిది ఈ సిచ్యువేషన్ లో డాడీ నీకోసం జాబ్ మానేసి నీతో పాటు రావడం, కొన్నిసార్లు మమ్మీ తన హాలిడేస్ ని కొన్నిసార్లు లీవ్స్ పెట్టుకొని కూడా రావాల్సి వస్తూ ఉంటది. సో ఇంత మంచిగా సపోర్ట్ చేస్తూ నిన్ను ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ కి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తాం? ఒక మాటలో చెప్పాలంటే మమ్మీ డాడీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. మీకు ఎప్పుడు తలదించుకునే పనులైతే అస్సలు చేయను. అండ్ లవ్ యూ సో మచ్ మమ్మీ డాడీ. గిఫ్ట్స్ ఇస్తూ ఉంటావా? సర్ప్రైజ్ గిఫ్ట్స్ అట్లా ఏమన్నా మదర్స్ డే కి, ఫాదర్స్ డే కి, లేదంటే ఎప్పుడన్నా నీకు మూడ్ వచ్చినప్పుడు వెళ్ళి ఎప్పుడన్నా థ్యాంక్స్ చెప్పినావా? వెళ్ళి ఎప్పుడు చెప్పలే? ఓకే. సో ఎక్కువ అంటే మమ్మీ ఇష్టం. నార్మల్ గా ఈ క్వశ్చన్ మమ్మీ పక్కనే ఉన్నా సరే నేను అడుగుతున్నాను. అంటే ఒక ఏజ్ నుండి ఇంకో ఏజ్ వెళ్ళడం అనేది, ఇప్పుడు నార్మల్ గా 18 నుండి ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఇంకా 15 నుండి 20 క్రాస్ అవ్వడం అనేది అమ్మాయిలకి చాలా కష్టం అయిపోయింది. అంటే ఈ ఏజ్ లోనే మిస్గైడ్స్ జరుగుతూ ఉంటాయి, పిచ్చి పిచ్చి రూట్స్లలో వెళ్తూ ఉంటాం, తెలియని అట్రాక్షన్స్ ఎంబడి పరిగెడుతూ ఉంటాం. లైఫ్ ముందున్నా సరే పక్కన పెట్టేసుకొని కొన్నింటి కోసం, రాని దానికోసం లేని దానికోసం అబద్ధం లైఫ్ వెనకాల పరిగెడుతూ ఉంటారు అమ్మాయిలు కదా. సో అలా ఇప్పుడు నువ్వు ఈ ఏజ్ ని క్రాస్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఏజ్ లోనే నువ్వు అన్నావు కదా, నువ్వు తలదించుకునే సిచ్యువేషన్ నేను ఎప్పటికీ చెయ్యను మమ్మీ డాడీ అని. సో ఈ ఏజ్ లో నువ్వు ఏం ప్లాన్ చేసుకున్నావు? అంటే ప్రతి ఒక్క అమ్మాయి తనకంటూ కొన్ని లిమిట్స్ పెట్టుకుంటాము, దీని నుండి మనం బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ ఎవరైనా మనల్ని అప్రోచ్ అవ్వడానికి వచ్చినా కూడా, నేను అడిగే క్వశ్చన్ నీకు అర్థమైంది అనుకుంటాను, అబ్బాయిల విషయంలో నిన్ను అప్రోచ్ అయ్యే విధానంలో అయినా సరే నీకంటూ నువ్వు ఏ లిమిట్స్ పెట్టుకున్నావు? బార్డర్స్ ఏం పెట్టుకున్నావు? బార్డర్స్ ఏంటంటే అక్క, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా అబ్బాయిలు ఉన్నా ఎవరున్నా అన్న రిలేషన్ లోనే మాట్లాడాలి. ఎంత మాట్లాడాలో అంతనే మాట్లాడాలి, అవసరం ఉంటేనే మాట్లాడాలి, దానికంటే లిమిట్స్ దాటి వెళ్ళొద్దు. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మనకి మీరు అన్నారు కదా అట్రాక్షన్ అవి ఇవి, అక్కడ ఆ రూట్ లో వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్స్ గుర్తు రావాలి, మన మీద వాళ్ళు పెట్టుకున్న గోల్స్ ని గుర్తు చేసుకోవాలి, మనం ఏంటో మన స్థాయి ఏంటో అది గుర్తు చేసుకొని ఆ రూట్ ని పక్కన పడేయాలి. సో మొత్తం అంటే ఎవరిని అడిగినా సరే మమ్మీ డాడీ గురించి ఫస్ట్ వచ్చి నీ గురించి తర్వాత వస్తుంది అనమాట. సో అంటే అది చాలా మంచిది యాక్చువల్ గా. నీకు కాంటాక్ట్ అవ్వడం కంటే వాళ్ళకి నచ్చిన పని నువ్వు చేయడం ఇంకా మంచిది కదా. సో బయట అంత పాజిటివిటీ నీకు ఉంది, దాన్ని ఖరాబ్ చేసుకోకు అనేది నా సజెషన్. అస్సలు చేసుకున్నాక ఈ మాటకొస్తే చాలా దూరం ఉంటా నేను. అవునా? మొత్తం మమ్మీ డాడీ ఏదున్నా ఇప్పుడు నాకు ప్రొడ్యూసర్ వచ్చి ఇట్లా అంటే మీరు మమ్మీ దగ్గర మాట్లాడారు కదా, అదే సార్ అని చెప్పేస్తాను. ఏమనంటే నా నోట్ల నుంచి మమ్మీ అంతే అంతే. వాళ్ళు కూడా ఏమన్నారు, సరే అమ్మ మమ్మీ దగ్గర మాట్లాడేస్తామని చెప్తారు. ఓకే. సో మరి ఈ ఇంటర్వ్యూ ద్వారా మమ్మీ డాడీకి ఒక్కసారి థ్యాంక్ యూ చెప్తావా, లవ్ యూ చెప్తావా, నీ మనసులోని మాట షేర్ చేసుకో వాళ్ళతో. మమ్మీ డాడీ థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు, ఇంత ఫ్రీడమ్ గా ఉంచినందుకు, నా గోల్ ని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ డాడీ. నా తమ్ముడికి కూడా మళ్ళీ ఏడుస్తున్న తర్వాత లవ్ యూ సో మచ్. అంతే, నన్ను అదృష్టంగా ఫీల్ అవుతున్నా మీ కూతురుగా నేను పుట్టడం. ఓకే. సో ఇలాంటి కూతురు రావడం కూడా వాళ్ళకి అదృష్టమే. చెప్పిన మాట వింటూ, అంటే మన డిసిజన్స్ మనం తీసుకోవాలి, కానీ అది ఒక్క స్టేజ్ కి వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు ఏం తెలియదుగా. సో వాళ్ళు ఏం చేసినా మన మంచికి. సో ఫైనల్ గా మమ్మీ డాడీ తర్వాత మనకి ఫస్ట్ నుండి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న డైరెక్టర్స్ అయి ఉండొచ్చు, ప్రొడ్యూసర్స్ అయి ఉండొచ్చు, కో యాక్టర్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే వాళ్ళ గురించి ఏదైనా చెప్పాలి అనుకుంటే? ఫస్ట్ వచ్చేసి చెప్పాను కదా, మన హరీష్ అన్న, శివ అన్న, వీళ్ళు చాలా బిగ్ సపోర్టర్స్ ఫోక్ లో. నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడైనా ఇది ఇట్లా చేయాలి, ఇది అట్లా చేయాలి అని చెప్పే వాళ్ళే. అండ్ కొరియోగ్రాఫర్ లో వచ్చేసరికి శేఖర్ వైరస్ మాస్టర్, నన్ను ఎన్ని సాంగ్స్ సక్సెస్ నన్ను భరించినందుకు, సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ హరీష్ పటేల్ అన్న, శివ వెల్పుల సార్, ఇప్పుడు నమ్రత్ మాస్టర్ తోటి చేస్తున్నా సాంగ్స్ అన్ని. ఓకే. తొందరలో మూవీస్ లో కూడా వెళ్ళాలి, నువ్వు అనుకుంటున్న గోల్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ రీచ్ అవ్వాలి. ఈ జర్నీలో ఎక్కడా కూడా నీకు దేవుడి దయ వల్ల అంటే నెగటివ్ ఏది కూడా తగలకూడదు, మంచిగా మొత్తం హ్యాపీ సక్సెస్ రావాలి, నువ్వు అనుకున్న ఇల్లు కట్టాలి, మమ్మల్ని పిలవాలి, మళ్ళీ ఇంటర్వ్యూకి రావాలి, మంచి మూవీలో కనిపించి మూవీ ప్రమోషన్ కి రావాలి నా దగ్గరికి తొందరలో, 2025 అయిపోయే లోపల. ఓకే, అది టార్గెట్ గా పెట్టుకో.
సో అప్పుడు మళ్ళీ నేనే పిలుస్తాను ఇంటర్వ్యూకి. సో ఇప్పుడు ఈ 10th అయిపోగానే ఒక మూవీ స్టార్ట్ అవబోతున్నది, ఓహో మూవీ. త్వరలో బిగ్ స్క్రీన్ లో రాబోతున్నాను. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సో ఎనీవేస్ స్టే హెల్దీ, స్టే హ్యాపీరా. థ్యాంక్ యూ సో మచ్. అంటే పిలవగానే వచ్చి మమ్మీని తీసుకొని ఇంత దూరం నుండి వచ్చి ఒకటే రోజు హాలిడే మమ్మీకి కూడా. సో ఆంటీ మీకు కూడా కెమెరా సైడ్ లో ఉన్నా సరే థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. ఇట్లానే ఉండు, అల్లరి మాత్రం తగ్గించుకోకు. తగ్గించుకుంటావేమో. లేదు లేదు, తగ్గించుకోకు. కొంతమంది అలా ఉంటేనే బాగుంటారు. అది పోయి అది కొన్ని డేస్ వరకే వస్తుంది, తర్వాత అన్ని లైఫ్ లో టెన్షన్స్ ఏదో ఏదో పరిగెడుతూనే ఉంటాము. సో ఉన్న ఈ డేస్ ని మంచిగా ఎంజాయ్, ఇది నీ టైం. సో అది మన బిగ్ క్యూట్ గర్ల్ గురించి. నాకు నిజంగా చాలా బాగా అనిపించింది ఈ ఇంటర్వ్యూ. సో మొత్తానికైతే అది మా స్వీట్ క్యూట్ సిస్టర్. ఈ ఇంటర్వ్యూ ద్వారా నాకు ఒక మంచి చెల్లి దొరికింది ఈ రోజు. సో లాస్యా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ అమ్మాయిని నా దగ్గరికి పంపించినందుకు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను ఇంకొకటి అడుగుతున్నాను, నీ నుండి మాకు మళ్ళీ ఒక మంచి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, ఒకరిని మాకు ఇంటర్వ్యూకి రిఫర్ చేయాలి, ఓకేనా? ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.